హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఉద్యోగ సందేశాలు యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మీ ముందుకు వండర్ఫుల్ బ్యాంకింగ్ నోటిఫికేషన్తో రావడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణలో ఉన్న మేల్ అండ్ ఫీమేల్ అభ్యర్థులు అందరూ అప్లై చేసుకున్న జాబ్ నోటిఫికేషన్. ఎవరైతే ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో, డిగ్రీ పూర్తి చేసి ఖాళీగా ఉన్నారో ప్రతి ఒక్కరి కోసం అయితే ఈ జాబ్ ఆపర్చునిటీ మనకు యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే రిలీజ్ అయింది. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు అనమాట. కేవలం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ద్వారా అయితే ఈ రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. మనకు జూన్ 17th అండ్ 18th అయితే అఫీషియల్గా రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 70+ వేకెన్సీస్ అయితే మనకు రిలీజ్ చేయడం జరిగింది. జాబ్లో చేరగానే మీకు 1.5 lakhs నుంచి 3.5 lakhs వరకు అయితే శాలరీ ఉంటుంది. సో ఈ జాబ్కి సంబంధించి డీటెయిల్స్ నేను పర్సనల్గా కాల్ చేసి వెరిఫై చేయడం జరిగింది. వచ్చేసి జెన్యూన్ జాబ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో క్లియర్ కట్ కంప్లీట్ డీటెయిల్స్, నోటిఫికేషన్ గురించి, రిక్రూట్మెంట్ క్రైటీరియా ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. చిన్న రిక్వెస్ట్ స్టూడెంట్స్, వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి వీలైనంత వరకు ప్రతి ఒక్క అభ్యర్థికి వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూప్స్లో షేర్ చేయండి. సో దట్ నెక్స్ట్ టైం ఏ వీడియోస్ చేసినా మీకు అప్డేట్స్ రూపంలో రావడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని యూజర్స్ ఉంటే వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్ us గెట్ ఇంటు ద అఫీషియల్ నోటిఫికేషన్ గైస్. మనకు అఫీషియల్ నోటిఫికేషన్ యాక్సిస్ బ్యాంక్ నుంచి అయితే రావడం జరిగింది. ఈ యాక్సిస్ బ్యాంక్ వాళ్ళైతే ఈ నోటిఫికేషన్ వచ్చేసి మనకు నౌకరీ వెబ్సైట్ ద్వారా అయితే రిలీజ్ చేయడం జరిగింది. మనకు వాక్ ఇన్ డ్రైవ్ అయితే కండక్ట్ చేస్తున్నారు 17th and 18th జూన్ అనమాట. శాలరీ రేంజ్ చూసుకుంటే 1.75 lakhs నుంచి 3.5 lakhs పర్ యానం అయితే ఉంటుంది. సో మనకు 17th, 18th వచ్చేసి మనకు 9:30 AM నుంచి 5:30 PM అయితే మీరు ఇక్కడ కింద ఇచ్చిన అడ్రస్కి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. యాక్సిస్ PSSG బ్రాంచ్ 4th floor అబోవ్ సెన్కో గోల్డ్ డైమండ్ జ్యువెలరీ షోరూమ్, ప్లాట్ నెంబర్ 24 and 25, గచ్చిబౌలి క్రాస్ రోడ్, శేర్లింగంపల్లి మండల్, నియర్ మహారాజా హోటల్, హైదరాబాద్ అని చెప్పి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన గూగుల్ మ్యాప్స్ లొకేషన్ కూడా ఇక్కడ పెట్టారు. సో కాంటాక్ట్ పర్సన్ చూసుకుంటే ఇక్కడ మొబైల్ నెంబర్ రణధీర్ అనే అతను మొబైల్ నెంబర్ ఇచ్చారు. సో మీరు ప్రతి ఒక్కరు ఇక్కడ ఈ నెంబర్ కాల్ చేసి వెళ్ళొచ్చు. సో ఇది జెన్యూన్ జాబ్ అప్డేట్ అని చెప్పుకోవచ్చు మనకు. సో జాబ్ డిస్క్రిప్షన్లోకి వెళ్ళిపోతే కనుక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అనమాట ఇది. జాబ్ సీకర్స్కి ఎంటైర్ హైదరాబాద్ రీజియన్లో అయితే పోస్టింగ్ ఉంటుంది. ఫ్రెషర్స్ అప్లై చేసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు. మనం చూసుకున్నట్టయితే పొజిషన్ రిలేషన్షిప్ ఆఫీసర్కి సంబంధించిన వేకెన్సీ అనమాట ఇది. సో ఇక్కడ ఫుల్ టైమ్ అని కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో మనం సెలెక్ట్ అయితే డిపార్ట్మెంట్ వచ్చేసి మీరు మార్ట్గేజ్ డిపార్ట్మెంట్లో హోమ్ లోన్ బ్రాంచెస్, అలాగే ఓపెన్ మార్కెట్ కానీ ఇలాంటి లోన్స్ ఇచ్చే డిపార్ట్మెంట్లో అయితే మీరు పోస్ట్ అవ్వడం జరుగుతుంది. కన్స్యూమర్ లోన్స్ సంబంధించి, పర్సనల్ లోన్స్, ఎడ్యుకేషన్ లోన్స్ సంబంధించి, సో 2-wheeler లోన్స్, 4-wheeler లోన్స్, ట్రాక్టర్ లోన్స్ ఇవి కూడా చేయాల్సి ఉంటుంది. సో ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో క్వాలిఫికేషన్ డీటెయిల్స్లోకి వెళ్ళిపోతే మనకు కేవలం ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు, పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇంటర్వ్యూకి డ్రెస్ కోడ్ చూసుకుంటే ఫార్మల్స్ అని క్లియర్గా మెన్షన్ చేశారు. సో అలాగే క్లయింట్ ది అటెండ్ ద ఇంటర్వ్యూ అని బిలో మెన్షన్ లొకేషన్ ఇన్ ఫార్మల్స్ అని క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే మనకు ఏ డాక్యుమెంట్స్ కావాలని ఇక్కడ క్లియర్గా చూసుకుంటే రెజ్యూమ్, అప్డేటెడ్ CV తీసుకెళ్ళండి, ఆధార్ కార్డ్ ఒకటి, పాన్ కార్డ్ ఒకటి, ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ సంబంధించిన 10th and 12th, అలాగే డిగ్రీ, అలాగే పోస్ట్ గ్రాడ్యుయేషన్ అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ సంబంధించి ఒరిజినల్స్తో పాటు జిరాక్స్ సెట్ తీసుకొని వెళ్ళండి. సో ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సంబంధించిన సర్టిఫికేట్స్ తీసుకెళ్ళండి. ఆఫర్ లెటర్స్ ఎవరుంటే ఆఫర్ లెటర్స్, లాస్ట్ 3 months పే స్లిప్స్ ఒకవేళ ఎక్స్పీరియన్స్ పీపుల్కి, రిలీవింగ్ లెటర్స్ కూడా తీసుకొని వెళ్ళండి. సో ఇమీడియట్ రిక్వైర్మెంట్ అనమాట. ఇమీడియట్గా మీకు ఇంటర్వ్యూ చేసేసి 1 weekలో అయితే జాబ్లో జాయిన్ అయ్యే అవకాశం అని చెప్పుకోవచ్చు. సో ఫుల్ టైమ్ ఆపర్చునిటీ, బ్యాంకింగ్ ఆపర్చునిటీ, సేల్స్, బిజినెస్ డెవలప్మెంట్ సంబంధించింది, మనకు పర్మనెంట్ స్కిల్స్ సంబంధించింది అనమాట. సో గచ్చిబౌలి క్రాస్ రోడ్లో మనకైతే ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇది స్పెసిఫిక్గా నేను పర్సనల్గా కాల్ చేసి కూడా వెరిఫై చేయడం జరిగింది. సో జెన్యూన్ ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియోలో ఇంతటితో ముగిస్తున్నాను. ఇంకొకటి ఇచ్చిన విషయం, ఇక్కడ ఓపెనింగ్స్ చూసుకుంటే 70 ఓపెనింగ్స్ ఇవ్వడం జరిగింది. సో ప్రస్తుతానికి ఓన్లీ 100 అప్లికేషన్సే మనం ఇక్కడ సబ్మిట్ చేశారు. సో 70 అప్లికేషన్స్ అంటే మామూలు విషయం కాదు. సో మంచి జాబ్ ఆపర్చునిటీ చెప్పుకోవచ్చు. సో ప్రతి ఒక్క అభ్యర్థి ఈ ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. సో ఇంటర్వ్యూ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, ఒకసారి అడ్రస్ సంబంధించి డీటెయిల్స్ స్క్రీన్ షాట్ తీసుకొని ఈ రణధీర్ అనే మొబైల్ నెంబర్ కూడా మీరు మొబైల్ నెంబర్కి కాల్ చేసి ఒకసారి అడగండి. ఓకే, సో ఈ వీడియో ఇంతటితో ముగిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకా మంచి కంటెంట్తో రావడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ డే.